కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఒకవైపు కూటమేమో విజయోత్సవ సంబరాలు జరుపుతుంది 2 సంవత్సరాలకి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారేమో వెన్నుపోటు రాజకీయం అంటూ వెన్నుపోటు పొడిచారంటూ మరోవైపు నిరసన దీక్షలు అయితే చేస్తున్నారు. ఎలా చూడాలి అసలు? నిజంగానే వెన్నుపోటు పొడిచారా, లేదంటే కనుక విజయోత్సవం చేసుకునే అంత గొప్పగా పరిపాలించారనుకోవాలంటారా? అసలు వెన్నుపోటుదారుడు, అసలైన వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి అని నేను అంట. ఏ విధంగా? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళ నాన్నని నాయకత్వంగా పెంచి మరి ఆ రోజు సీఎం చేసింది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన చనిపోయినాక మరి సీనియారిటీ ప్రకారం రోసయ్య గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అప్పుడు నువ్వు వెన్నుపోటు పొడిచి నువ్వు వైఎస్ఆర్ పార్టీ ఏర్పాటు చేసావు. మరి అది వెన్నుపోటు కాదా? అంటే చెవిలో పూలు పెట్టుకున్నాడు చెప్పు, నువ్వు చెప్పే మాటలన్నీ ఎంత జనం అంతా తెలియని వాళ్ళు ఏం కాదు. ఇప్పుడు 2 సంవత్సరాల సందర్భంగా వెన్నుపోటు అని చెప్పి మీరు కార్యక్రమాలు చేస్తున్నారు. నేను దాని గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి కొన్ని వివరాలు ఇవ్వదలుచుకున్నా. ఎందుకంటే నేను పార్టీలో సీనియర్ నాయకుడిని, 83 నుంచి పార్టీలో మాగిన పిరత్తయ్య గారి శిష్యుగా ఉన్నాను. అప్పుడు నుంచి కూడా పత్తిపాటి గారి యాక్టివ్ పర్సన్గా ఉండి మేమందరం కూడా పార్టీకి 83 నుంచి కూడా పనిచేసి ఉన్నాం. అప్పుడు నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి పదవి దింపినప్పుడు నేను అప్పుడు హైదరాబాద్లో అన్నగారి దగ్గరే ఉన్నాం మేము. అప్పుడు వైస్రాయ్ హోటల్కి అన్నగారు, లక్ష్మీ పార్వతి అందరూ కూడా మేమందరం కార్యకర్తలు అందరం కూడా మరి అన్నవారి మీద అభిమానం కొద్దీ మేమందరం కొంతమంది అక్కడ ఆయన దగ్గర ఉండిపోవడం జరిగింది. అప్పుడు మేము వైస్రాయ్ హోటల్లో పోవడం జరిగింది. పోయినప్పుడు వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు, అన్నగారు కింద ఉన్నారు. సోదరులారా మీరు రమ్మని పిలిపివ్వడం జరుగుతుంది, వాళ్ళు చేతులు ఇవ్వడం జరుగుతుంది. అది తప్పితే చెప్పులు వేసారా అని అఖండ కల్పనలు చేశారు తప్పితే అక్కడ ఏం జరగలేదు. కాకపోతే ఏంటంటే లక్ష్మీపార్వతి గారు కింద ఉండి ఆయన సైకిల్ చేయటం, చప్పట్లు కొట్టబట్ట కొంత ఏహభాగం మాకు అనిపించింది. ఆ తర్వాత ఆ కార్యక్రమం అయిపోయింది, వచ్చేసాం. ఆ విధంగా జరిగిన సందర్భంలో ఇవాళ లక్ష్మీపార్వతి ఏడుంది? ఆ రోజు లక్ష్మీపార్వతి ఇవాళ ఏడుంది? వైఎస్ఆర్సీపీలో ఉంది. ఆ రోజే వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మంత్రాలు జరిపి రామారావు గారు చనిపోయినప్పుడు ఈమె చాలా వ్యవహారం నడిపింది. ముందు ఫోన్ చేసింది ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోన్ చేసింది. అప్పటికే ఆమె ఒక శక్తి ఎదగాలని జయలలితలాగా ఈ పార్టీని ఆక్రమించుకొని ఆమె సీఎం చేయాలన్న ఆలోచనతో ఆమె అన్నగారిని కూడా పక్కన నెట్టి సీట్ల విషయం కానించి అన్ని జిల్లాలకు కూడా మరి ఆమె ప్రాతినిధ్యం వేసే విధంగా తయారైంది, మహాశక్తిగా తయారవుతుంది. ఆ సందర్భంలో కొంతమంది సీనియర్ నాయకులు అశోక్ గజపతిరాజు గారు కానీ, అట్లాగనే కళా వెంకటరావు గారు, అట్లా రాష్ట్రంలో ఉన్న నాయకులు సీనియర్లు అందరూ కూడా ఆమె చేసేటువంటి అకృత్యాలు భరాయించలేక మేము ఆమెటే ఉన్నాం. అప్పుడు ఏం చేశారంటే ఒక నిర్ణయం తీసుకొని మనం ఈ పార్టీ నిలవదు, మనం ఉండకూడదనే అభిప్రాయానికి వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేకపోయినా కూడా పార్టీని కాపాడాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన ఆ నిర్ణయం తీసుకోవడం అయింది. మరి ఆయన మీద వ్యతిరేకత ఆయన నిజంగా వెన్నుపోటుదారుడైతే ఇవాళ దాకా కూడా ఆయన్ని సీఎం చేయడానికి ప్రజలు ఉంటారా? పిచ్చి ఆలోచనలు చేసి పిచ్చితనంగా మాట్లాడితే ఈయన పువ్వులు పెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. లక్ష్మీపార్వతి గారు మాట్లాడుతున్నారు కదా, అప్పుడు మామకే వెన్నుపోటు పొడిచాడు, అతనే నన్ను పట్టించుకోలేదు, ఇప్పుడు ప్రజలకు వెన్నుపోటు పొడవడంలో లక్ష్మీపార్వతి గారు ఒకటే సూటి ప్రశ్న చెబుతున్నా, నీ దగ్గర పనిచేసినాడు మేమందరం కూడా. ఆ రోజు పార్టీ చేసింది కాబట్టి సహజం, కొంతమంది అటు ఉన్నారు, కొంతమంది ఇటు ఉన్నాం. మేము రామారావు గారి అభిమానం కొద్దీ ఆయన గురించే మేమందరం కూడా ఉన్నాం. అయితే నువ్వు చేసింది ఏంది? నేను దగ్గరగా ఉండి నువ్వు చేసిన శాస్త్రం నచ్చకే మళ్ళీ మేము బాబు గారి కలిసి వచ్చాం, అందరం కూడా కలిసిపోయి పార్టీ పనిచేస్తున్నాం. నిజంగానే ఆ రోజు కనుక నువ్వు చేసిన పనులకు కనుక అట్లానే అందరూ కూడా పార్టీ ఉంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ నామరం లేకుండా పోయేది. బాబు గారు వచ్చినాక ఆయన విజన్తో కానీ కార్యకర్తలను కాపాడుకుంటా ఇవాటి వరకు పార్టీ నిలబడిందంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉండబట్టే పార్టీ నిలబడింది, ఇప్పుడు కూడా నిలబడింది. ఆయన విజన్ నాయకుడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయినాక నీ పద్ధతి ఏంది, నువ్వేంది, నీ రాక్షసత్వం అందరి జనానికి తెలియంది ఏం కాదు. వాళ్ళ ఏదన్నా అనుకోని వాళ్ళు ఏదో కొంతమంది కులాలు ఎత్తున్నారు, అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి అయితే ఎన్టీ రామారావు గారి తర్వాత సినిమా నటుల్లో అంత స్థాయిలో అంత ఉద్రేకం, అంత మంచితనము,
ఆ పట్టుదల ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, నేను ఒప్పుకుంటా. కానీ ఆయన ఆ రోజు రామారావు గారు వచ్చిన పరిస్థితులు వేరు. ఆయన కాంగ్రెస్ పార్టీ బాగా ఇబ్బందులు పడి నేను సొంత నెలకు ముఖ్యమంత్రిని మారుస్తా అంత అగత్యంగా ఉన్న టైంలో రామారావు గారు వచ్చారు. ప్రజల్లో ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ని బట్టి నటుడిగా ఉండే అభిమానం కొద్దీ ఆయన సీఎం అవ్వగలిగాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా అవకాశాలు ఉన్నాయి, కానీ ఇవాళ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కింద స్థాయి నుంచి కూడా మేము పార్టీ పూర్తి దీంట్లో ఉంది. అపోజిషన్గా జగన్ ఉన్నాడు. ఈ రెండు పార్టీలు కాదని పవన్ కళ్యాణ్ గారు వచ్చే పరిస్థితి అయితే ఇవాళ అనుకూలత లేదు. వ్యక్తి మంచాడే, మరి అందరు కాదనం మేము. అయితే ఏంటంటే ఆయన నిర్ణయం కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మహా దారుణమైనటువంటి వ్యక్తి, మోసగాడు, క్రూరుడు. బాబు గారు వీళ్ళు అయితే మనందరం కలిసి చేస్తే రాష్ట్రం బాగుపడాలా అనే మంచి ఉద్దేశంతో ఆయన ఇవాళ తెలుగుదేశం పార్టీ బీజేపీ కలుపుకొని ఇవాళ ఆయన జరుగుతుంది. కొంతమంది ఏమంటారంటే కాపు సోదరులు మా అందరితో పనిచేసేవాళ్ళు మొట్టమొదటి టీడీపీలో ఉన్నవాళ్ళే. వాళ్ళు ఏంటంటే కొంతమంది వైసీపీ నాయకులు ఏమంటున్నారు, మన ఏదో మీటింగ్ పెట్టి మా కులం వాళ్ళు రాజ్యాధికారం కావాలా అని అంటున్నారు. కాపు ద్రోహి పవన్ కళ్యాణ్ అని చెప్పి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆ రోజు. మరి వాళ్ళు అన్నారు. కానీ సోదరులారా, అది కరెక్ట్ కాదు. ఒక కులాన్ని మా కులం కావాలా, మేము సీఎం కావాలనే ఆలోచన అనేది కరెక్ట్ కాదు. అందరూ ఉండాలా. అన్ని కులాలు చేస్తేనే అధికారం అనేది మనకు వస్తుంది. దాన్ని ఎట్లా కలుపుకోవాలనే ఆలోచన చేయాలి. కానీ ఈ దాసరరాము అని ఒక ఆయన ఈ మధ్య కొద్దిగా ముట్టూరు విషయంలో తను ఇష్టం వచ్చేట్టు ఏదో మాట్లాడాడు. వాస్తవంగా ఆయన చెప్పిన అబోధ కల్పనలు ఆధారు కాపు సోదరులు టీడీపీ వాళ్ళే. ఇది ఇప్పుడు ఆ రోజు గొడవకు సంబంధించిన వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళే. అయితే రెండు వర్గాలు, అటు కమ్మారు ఉండారు, ఇటు కమ్మారు ఉండారు. కాకపోతే ఆ దాసరరాము దాన్ని ఏదో హైలైట్ చేయాలి, నేనేదో పాదుకు తినాలని ఆయన ఇష్టం వచ్చే స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. చివరికి చిన్నపిల్లలు కూడా కాపు కుర్రాళ్ళలో నాయకుల్లో చిన్నపిల్లలు కూడా ఆయన్ని ఇక నువ్వు ఆగిపోయా, నీ సంగతి తెలుసు మాకు, నువ్వు పవన్ కళ్యాణ్ మీద ఇష్టం వచ్చి మాట్లాడుతావు, నోరు మూసుకోమంటే కానీ అప్పుడు నోరు మూసుకోవాలా. కానీ కులాలు అనేది ఏ కులవాడు కూడా ఒక కులం కమ్మారేస్తే చంద్రబాబు నాయుడు గెలుస్తాడా? ఎట్ట గెలుస్తాడు? ఎవరు కూడా గెలవడు. అది కరెక్ట్ కాదు. మనం అందరం కూడా ఒక నాయకత్వాన్ని బలపరిచి అన్ని కులాలు కూడా కలిపి ప్రతి ఒక్కళ్ళు అభిమానం సంపాదించుకుంటే ముఖ్యమంత్రి పదవులకు రాగలుగుతాం, కానీ లేకపోతే రాలేవు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించడం చాలా తప్పు. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుందాం. అదే ఈ విజయవాడ సంఘటన అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని కాపులకి దూరం చేసే విధంగా వైసీపీ నాయకులు ఇస్తున్న స్టేట్మెంట్స్ ఎందుకని అంటారు ఇలా బిహేవ్ చేస్తున్న వైసీపీ నాయకులు? వాళ్ళకి ఎటువంటి అవకాశాలు లేవు. నాయకత్వం ఎక్కడైనా చూడండి, వైసీపీ నాయకుడు అనేవాడు నేను ఇది చేస్తాను, ఈ పని చేస్తాను, రాష్ట్రాన్ని బాగు చేస్తాను అనే మాట రాదు వాళ్ళు నోటుకుండా. ఎవరు నోటుకుండా వచ్చినా మేము వస్తాం, చంపుతాం, నరుగుతాం, మీ సంగతి చూస్తాం, ఈ డైలాగులు తప్పితే మీరు ఏం చేశారు? మీ 5 సంవత్సరాల్లో మేము పని చేసామని చెప్పండి. రాండి, మీరు దమ్ముంటే రండి, మా గ్రామాల్లో రండి, ఆ రోజు మేము ఈ పని చేసాము చూపించండి. ఓరే సచివాలయాలు పెట్టి ఈ వాలంటీర్లు పెట్టి ఓట్లు వేసుకొని నీ ఇష్టం వచ్చేట్టు వేలకు కోట్లు స్కాములు చేసి మరి లిక్కర్లో కానీ ఈ విధంగా మీరు దొడ్డుకున్నారు, అందరికి తెలిసింది. మీరు ఇవన్నీ కూడా కాదయా, రైతులకు ఏం చేశారు? రీసర్వే పెట్టి జుట్టు ముడేశారు, ఒక ఐచోటు అటు ఇటు వేసి అందరిని ఆగం చేసి వెళ్ళిపెట్టారు. ఇప్పుడు అవి సర్దటానికే కుటుంబ ప్రభుత్వం అల్లాడిపోతుంది. పరిస్థితులు అట్టున్నాయి. ఈగాక ఇంకా పాస్ పుస్తకాల మీద నీ ఫోటోలు వేసుకోవటం, మరి ఈ విధంగా రీసర్వేలు పెట్టి నీరాళ్ళు, ఇవన్నీ కూడా చూసే జనం అయ్యా ఈ స్వామి మంద కూడా ఈ పొలాలు కూడా తాకట్టు పెడతాయని ఉద్దేశంతో లాస్ట్ ఇసుగు పుట్టి నీ సామాజిక వర్గం కూడా ఎవరు కూడా వీళ్ళు ఈ సామాజికం కాదు, మొత్తం కూడా నీ పక్కన కూర్చోబెట్టారు. నిన్ను మళ్ళా రావాలి అంటే నీ తరం కాదు. మీరేమో పాస్ పుస్తకాల మీద ఫోటో గురించి మాట్లాడుతున్నారు. ఆయనేమో 2029లో నన్ను గెలిపించండి, నేను చనిపోతే నా ఫోటో మీ ఇంట్లో పెట్టుకునే విధంగా పరిపాలిస్తానని ఆయన స్టేట్మెంట్ ఇస్తుంటే కాదని ఎవరు అంటారు? గాంధీ గారి ఫోటో పెట్టుకుంటారు, గాడ్సే గారి ఫోటో కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే గాంధీ గారు చంపింది ఎవరంటే గాడ్సే గారు. అట్లాగనే నీ ఫోటో పెట్టుకుంటారు. ఎందుకంటే ఒక దుర్మార్గుడిగా నీ బోటాడు రాష్ట్రంలో ఉండకూడదని కొంతమంది పెట్టుకుంటారు, దాంట్లో తప్పు లేదు, వాళ్ళ కర్మ అది. ఆయన ఫోటో పెట్టుకొని పూజిస్తున్నారంటే అది ఏం గొప్పతనం చేశాడు కాబట్టి ఏదో చేయాలి కదా, 10 మంది మేలు చేయాలా. నేను చేశాను చెప్పమనండి, ఏం చేశాడు ఆయన?
అన్నీ చేశాను నేనే అంటున్నాడు. ఈసారి గెలిపించండి నన్ను, అప్పుడు ఫోటో పెట్టుకునే విధంగా పరిపాలిస్తాను అంటున్నాడు. ఇక అసలు అవకాశం లేదయ్యా. నువ్వు ఛాన్స్ అన్నావు, ఛాన్స్ ఇచ్చారు, నువ్వు నరకం చూపించావు జనాన్ని. ఎక్కడ ఏం పని చేయ ఇవాళ నువ్వు వదిలిపెట్టిన నువ్వు చేయలేని పనులన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చినాక బాబు గారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మరి రోడ్లు అయిపోయినాయి. రైతులకు కావాల్సిన నీళ్లు పుష్కలంగా ఇచ్చావు నీటి సంఘాలు పెట్టి. అదేవిధంగా ఏ విషయంలో సరే వాళ్ళ పెన్షన్ల విషయమే కావచ్చు, అట్లాగనే వాళ్ళ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళ 62 సంవత్సరాలు పెంచడం కానీ ఏ వర్గానికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక నిన్ను ఏం చూసి నేను ఈ ఓటు వేయాలా, ఎందుకు వేయాలా అంటే నువ్వు రఫ్ అంటూ నువ్వు జనాన్ని నరకటం కోసం వేయాలా మేము జనం అందరి ఓట్లు. ఇవన్నీ కూడా పిచ్చి మాటలు. వాళ్ళు ఎన్ని తన్నుకున్నా సరే ఇంకా జగన్మోహన్ రెడ్డి అనేవాడు సీఎం అయ్యే అవకాశమే లేదని నేను అనుకుంటున్నాను.